బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ ఉదయం 10:30 రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలవనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలపనున్నారు. అయితే ఇవాళ ఉదయం రాజ్భవన్ తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ ఎంపీలు వి హనుమంతరావు, కేశవరావు, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, దండే మిట్టల్, ఇక విజయశాంతి నారాయణ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, పీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాకటి శ్రీహరి, మక్కన సింగ్, రాజ్ ఠాకూర్, ఇక ఏర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ ఉదయం 10:30 రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలవనున్నారు. ఇక ఏప్రిల్ 8వ తేదీన బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలపనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కూడా ఉద్యోగ, రాజకీయ అంశాలలో 42% సంబంధించి కూడా రిజర్వేషన్లను ఏదైతే పెంచుతూ ఉభయ సభలకు సంబంధించిన ఈ బిల్లు గవర్నర్ కి ఏదైతే ఏప్రిల్ 8వ తేదీకి సంబంధించిన గవర్నర్ ఆమోదం పొందింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రపతికి కూడా ఈ బిల్లును పంపడం జరిగింది. ప్రధానంగా 42 ఏదైతే శాతానికి సంబంధించిన రిజర్వేషన్లు రాజకీయ, విద్య, ఉద్యోగాలు బీసీలకు ఇవ్వాలనే ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దాని తర్వాత సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపింది. ఇక గవర్నర్ కి సంబంధించి కూడా ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలపడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా కూడా ఉదయం 10:30 గంటలకు సంబంధించి కూడా రాజ్భవన్ కు వెళ్ళనున్నారు. ఇక రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సంబంధించి కూడా ఆయనకు కృతజ్ఞత తెలుపనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక బీసీ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా మాజీ ఎంపీ హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఇక ఎమ్మెల్సీలు విజయశాంతి, బసవరాజు సారయ్య, దండ విఠల్ తో పాటుగా ఇక ప్రభుత్వ ఇప్పుడు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఈరపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా కూడా ఈరోజు 10:30 గవర్నర్ కలవనున్నారు. ప్రధానంగా బీసీ కులగణన అంశానికి సంబంధించి కూడా గవర్నర్ ఏదైతే ఆమోదం తెలపడంతో ఇక ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదైతే జనగణనలో భాగంగా కులగణన కూడా
రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా చేపడతామని కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశం పైన కూడా గవర్నర్తో చర్చించనున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు 42% సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ వెలువెత్తింది. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజలు దీన్ని అమలు చేయాలి. కులాల వారీగా కూడా జనగణన జరగాలి. ఏదైతే కులాల వారీగా సంబంధించి కూడా రిజర్వేషన్లను పెంపు జరపాలి అని కూడా ప్రధానంగా డిమాండ్ వెలువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపింది. దీనిపైన సత్వరమే దీనిపైన చొరవ తీసుకోవాలి. రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనకు సంబంధించి కూడా డెడ్ లైన్ విధించాలి. ఒక తేదీని ప్రకటించి కులగణనకు సంబంధించి కావచ్చు జనగణను త్వరగా పూర్తి చేయాలని కూడా ప్రధానంగా గవర్నర్ కోరనున్నారు. దాంతో పాటుగా 50% రిజర్వేషన్లకు సంబంధించి కూడా తగ్గకుండా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి. దాంతో పాటుగా దేశ వనరులకు సంబంధించి కూడా ఆయా సామాజిక వర్గాల జనాభా ప్రతిపాదకన అందరికీ సమాన వాటా దక్కాలి అనేది కూడా ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో చర్చించనున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కులగణన జనగణనకు సంబంధించి కూడా సత్వరమే ఏదైతే ఈ అంశానికి సంబంధించి కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా కూడా కోరనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.